నమస్తే నమస్తే. ఈ వీడియోలో ఒక పవర్‌ఫుల్ ప్రొజెక్టర్‌ని అయితే తయారు చేశాము. ఈ ప్రొజెక్టర్‌ని యూజ్ చేసుకొని 720p క్వాలిటీతో అయితే మనం మూవీస్ చూడొచ్చు. 2 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒక ప్రొజెక్టర్ తయారు చేసాము. కానీ దీనికంటే ఇది 2x పవర్‌తో అయితే వర్క్ చేస్తారనమాట. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ పుష్ప 2 మూవీ చూసారు లేదా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోలు అనే విధంగా ఉంటాయి. ఆ నెక్స్ట్ వచ్చి మంచి మంచి వీడియోస్ అలా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్స్టా ఐడి మందే. మీకు ఇలాంటి డౌట్ ఉన్నా వచ్చి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అలాగే మన ఛానల్ 90% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు. తొందరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5K చాలా దగ్గరలో ఉన్నాం. ఆలస్యం అమృతం విషయం అంటారు పెద్దలు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన ప్రొజెక్టర్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఆచి గార్లిక్ పేస్ట్ బాక్స్ తోనే మనం ప్రొజెక్టర్ అయితే రెడీ అయిపోతున్నాం. అందుకంటే ముందు దీనికి మనం పెయింటింగ్ అయితే వేయాలి. ఇలాగే యూజ్ చేస్తే చూడడానికి చాలా బాగా చడాలంగా ఉంటది. ఈ బాక్స్ అవుట్డోర్ మొత్తం మ్యాట్ బ్లాక్ స్ప్రే పెయింట్ తో అయితే పెయింట్ చేస్తున్నాను అనమాట. ఈ 2 మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లెన్సెస్ అనమాట. ఈ ఒక్కొక్క లెన్స్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఆఫ్లైన్ బుక్ స్టాల్స్ లో అయితే మీకు దొరుకుతాయి ఈజీగా. ఇది 2 ఇంచెస్ పీవీసీ పైపు మీకు ఎక్కడైనా కానీ ప్లంబింగ్ షాప్ లో ఈజీగా దొరుకుద్ది, లేదా ఎలక్ట్రానిక్ షాప్ లో కానీ. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లెన్స్ అండ్ పైప్ పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉందన్నమాట. నేను కార్పెంటర్ యూజ్ చేసి వైట్ కలర్ టేప్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ గా మౌంట్ చేస్తున్నాను. ఇలాంటి ఫెవిస్టిక్ అండ్ గ్లూ అయితే యూజ్ చేయట్లేదు. ఇదైతే పర్ఫెక్ట్ గా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇదే విధంగా 2 సైడ్స్ అయితే అవ్వాలన్నమాట. అప్పుడైతే మనకు లెన్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. నేను టేప్ వేయడం అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్. అందుకోసమే స్పీడ్ మోషన్ అయితే పెట్టాను. లెన్స్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా రెడీ అయింది. అండ్ దీన్ని అయితే నేను బాక్స్ పైన మెజర్మెంట్ తీసుకుని కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ కటింగ్ చేసిన పర్ఫెక్ట్ గా అయితే కటింగ్ చేయండి, ఎటువంటి గ్యాప్స్ పెట్టకుండా. గ్యాప్స్ నుంచి లైటింగ్ బయటకు వచ్చి పిక్చర్ అయితే మనకు సరిగ్గా కనిపించదు. అండ్ ఇప్పుడైతే నేను పర్ఫెక్ట్ గా అయితే కట్ చేశాను. చూడండి ఎంత టైట్ గా పట్టుద్దో. లెన్స్ అడ్జస్ట్మెంట్ అండ్ మూవ్మెంట్ విధంగా ఉంటే గానీ మనకు పర్ఫెక్ట్ గా అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. చూడండి లెన్స్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. నేను మొత్తం లైట్ ని డిఫ్యూజ్ చేయకుండా బాక్స్ కోసం నేను అల్యూమినియం పేపర్ అయితే యూజ్ చేసి లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాను అనమాట. బాక్స్ లో బేస్మెంట్ అయితే సరిగ్గా లేదు, అందుకోసం ఒక షీట్ కి అయితే అతికిచ్చి అల్యూమినియం పేపర్ ని మొత్తం పర్ఫెక్ట్ అయితే అతికిస్తున్నాను అనమాట. దీన్ని సెంటర్ లో పెడితే సరిపోయింది. ఇప్పుడు ఎంటైర్ గా పెండింగ్ ఉండేది వచ్చేసి సైడ్ లకు అనమాట. ఈ సైడ్ లకి ఒక సైడ్ అయితే మొత్తం చూపిస్తాను. మొత్తం మిగతా అంతా నేను డైరెక్ట్ గా చేసి చూపిస్తాను అనమాట. ప్రెసెంట్ మీకు ఒక సైడ్ ఏ విధంగా అతికేలో చూపిస్తున్నాను చూడండి. పైన ఫేకి కేసి టోటల్ గా పైన పార్ట్ అంతా అతికిచ్చేసాను. బాక్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యే విధంగా పర్ఫెక్ట్ గా అయితే అతికించుకోండి. తర్వాత బాక్స్ ఓపెన్ చేయలేరు, క్లోజ్ చేయలేరు, మళ్ళీ ఇబ్బంది పడతాము. నేనైతే టోటల్ సైడ్ కి అయితే ఈ విధంగా చేశాను. 2 అవర్స్ తర్వాత ప్రెసెంట్ ఈ విధంగా ఉంది. ఫస్ట్ తయారు చేసిన బేస్ ని అయితే ఇప్పుడు పర్ఫెక్ట్ గా మౌంట్ చేద్దాము. ఇప్పుడు టోటల్ గా మొత్తం అయితే కవర్ అవుతుంది అనమాట. ఇటువంటి లైటింగ్ అయితే బయటకు వెళ్ళదు. అప్పుడు మనకు లైటింగ్ అంతా పర్ఫెక్ట్ గా పిక్చర్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ గా అయితే చేసినాను, ఎక్కడే కానీ గ్యాప్స్ లేకుండా. చూడండి క్లోజ్ చేస్తే మాత్రం లైటింగ్ ఎటువంటిది బయటకు రాదు. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసి మన మొబైల్ మౌంట్ అయితే తీసుకోండి. మీకు 10 రూపీస్ షాప్ లో లేదా కానీ ఆన్లైన్ గానే దొరుకుతాయి మొబైల్ స్టాండ్. మోస్ట్లీ 20 రూపీస్ మాత్రమే పడుతుంది. జస్ట్ పైన డోర్స్ ని క్లోజ్ చేసి మీరు ఫోకస్ ని అడ్జస్ట్ చేసుకుని లైట్ ని పిక్చర్ ని చూడడమే ఆలస్యం. ఇంకా నాకు మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ఫైనల్ గా వీడియోని ఎన్ని వరకు అయితే చూసావు కదా. పుష్ప 2 మూవీ చూసారు లేదా నెక్స్ట్ కమెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనకు నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా సెలవు తీసుకుంటాను.